హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీకాస్ట్రన్ అఫీషియల్. ఈరోజు మనం కరివేపాకు పకోడీ తయారు చేయడం. సో ముందుగా ఒక గిన్నెలోని శనగపిండి తీసుకున్నాం. దాంట్లో తర్వాత ఈ కటింగ్ అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పిండిలోనే వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి బాగా కలుపుకుందాం. సో మిక్సింగ్ చేయడానికి ముందు కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, తర్వాత మనం ఇందాక కట్ చేసి రెడీ పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ వేసుకుందాం. సో మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ ఎంత తక్కువ ఉంటే అంటే పిండి దగ్గర వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. సో ఇప్పుడు ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. దీని మీద ఇది పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీటెట్టిన దగ్గర ఉంది. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి, కరివేపాకుని మిక్స్ చేసి ఇందులో వేయాలి. సో నూనె అయితే మరిగిపోయింది. ఇప్పుడు కరివేపాకుని ఇందులో ముంచి దాంట్లో వేయాలి. సో మనం ముందుగా వేసింది అయితే అయిపోయింది. దాని ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇలా తీసేసుకోవాలి. సో మొత్తానికి ఇంత కష్టపడిన తర్వాత పకోడీ రెడీ అయిపోయింది. పకోడీతో పాటు ఈ ఐటెం కూడా రెడీ చేసాం. సో తిని టేస్ట్ చేయాలని చెప్తాను. వర్షం పెట్టేటప్పుడు తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వీటితో పాటు పకోడీతో పాటు ఇది ఐటెం కూడా రెడీ చేసాం. ఇది పకోడీ లాంటిదే, అది కొంచెం డిఫరెంట్. ఇది కూడా తినాలని చెప్తా. ఇది కరివేపాకు పకోడీ సూపర్గా ఉంది. అండ్ ఇందులోనే నార్మల్ పకోడీ టైప్లోనే, కాకపోతే కొంచెం గుండ్రగా వచ్చాయి. కొంచెం డిఫరెంట్ ట్రై చేసామాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.